యోగ సాధనలన్నీ సూక్ష్మంగా ఆచరించినట్లయితే తొందరగా మనశ్శాంతి కలుగుతుంది. మనశ్శాంతి మనకు కలగాలి, మనసు ఏకాగ్రతకు రావాలి అంటే యోగ సాధనలు మనము సూక్ష్మంగా గురువుల ద్వారా తెలుసుకోవాలి. యోగ సాధనలు మీరు నేను కనిపెట్టినవి కావు. సనాతనమైన మన ఋష్యాదులు యోగులు ఆత్మతత్వాన్ని, ఆత్మానుభవాన్ని, బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి అంటే మనసు ప్రతిబంధకం కదా. ఈ మనసును అదుపు చేసుకునే విధానాన్ని యోగశాస్త్రాల్లో చొప్పించారు. జ్ఞాన విచారణలో యోగము లేదు, కేవలము జ్ఞాన విచారణ. జ్ఞాన విచారణతో సాక్షాత్తు తన స్వరూపాన్ని పరబ్రహ్మముగా బ్రహ్మానుభవాన్ని పొందడం, ఇది ఉత్తమమైన స్థితి. అయినప్పటికీ కూడా అందరికీ సాధ్యం కాదు కనుక యోగ సాధనల ద్వారా, యోగమనే సోపానముల ద్వారా ఆత్మానుభవాన్ని పొందాలి. జ్ఞాని మనసును బ్రహ్మముగా చూస్తాడు, కానీ సాధకులు మనసును బ్రహ్మము కంటే వేరుగా చూస్తారు. అందుకనే సాధనలు కావాలి మనకు. ఆ సాధనలు ఎందుకు అంటే అనగ రాగము అతిశీర్లుతు నుండు, తినగ తినగ వేము తీయగ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమన యోగి. కాబట్టి వేమన యోగి అంతటి గొప్పవారు, బ్రహ్మంగారు అంతటి గురువు, సిద్ధయ్య అంతటి శిష్యుడు లేరని ఆర్యోక్తి. కాబట్టి మన మహాత్ములు చెప్పినటువంటి విషయం ఇది. యోగ సాధనల ద్వారా మనసును అదుపు చేసుకొని మరి నిర్వికల్ప సమాధిని పొందడం. హరి ఓం.